దాదాపుగా 150 సంవత్సరాల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపానికి ఒక నాస్తికుడైన కోటీశ్వరుడు అధిపతిగా ఉండేవాడు. ఈ నాస్తికుడు అనేక వందల మంది నీగ్రో వారి చేత అనేక రకాలైన పనులను ఈ ద్వీపంలో చేయించుకుంటూ ఉండేవాడు. అయితే ఈ విషయం 19 సంవత్సరాలు గల ఇద్దరు యువకుల్ని, మిషనరీ యువకులను ఎంతగానో కలత పెట్టింది. అక్కడికి వెళ్ళి నీగ్రో వారికి సువార్త ప్రకటించుతామంటే వీరికి అనుమతి ఎంత మాత్రం లభించదు. ఎందుకంటే అక్కడ ఆ ద్వీపం మీద ఉన్న యజమాని నాస్తికుడు కాబట్టి వీరికి పర్మిషన్ లేదు. అయితే ఈ విషయమై వారు ఎంతో బాధపడి అనేక మార్లు తరచుగా ప్రార్థిస్తూ ఉండేవారు. ప్రార్థిస్తూ ఉండగా వీరికి ఒక ఆలోచన తట్టింది. అదేంటంటే తామే బానిసలుగా అయిపోయి, ఎలాగూ నల్లవారం కదా, వారికి బానిసలుగా మేము కూడా కొనిపోబడి వారికి సువార్త ప్రకటించవచ్చు అనే ఆలోచన తట్టి వీరు నల్లవారు కాబట్టి బానిసలుగా అమ్మివేయబడటానికి వీరు నిశ్చయించుకున్నారు. అయితే వీరి తల్లిదండ్రులకు ఈ విషయం తెలుపబడినప్పుడు వారు ఎంతో దుఃఖించారు. ఎందుకంటే ఒకసారి బానిసలుగా అమ్మివేయబడ్డాక మరలా వీరు తిరిగి తల్లిదండ్రుల వద్దకు రావటానికి ఎంత మాత్రం అవకాశం లేదు. జీవితాంతం వారు ఆ ప్రదేశంలో ఆ బానిసలుగా నీగ్రో వారి వలె వీరును ఉండవలసిందే. అయినప్పటికీ వీరు గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. వీరు ఆ ద్వీపానికి వెళ్ళటానికి స్టీమర్ ఎక్కుతూ హార్బర్ ప్రాంతంలో స్టీమర్ ఎక్కుతూ ఉన్నప్పుడు వారిలో ఒకరి తల్లి ఈ విధంగా అంది, ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు అని బాధతో అన్నప్పుడు ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు గట్టిగా అరిచాడు, వధించబడిన గొర్రెపిల్ల శ్రమల నిమిత్తం, వధించబడిన గొర్రెపిల్ల అనుభవించిన శ్రమల నిమిత్తం మమ్మను కొంచెం ఆయన శ్రమల్లో కొంచెం పాలు పుచ్చుకొననివ్వండి, మమ్మను కూడా ప్రతిఫలం పొందనివ్వండి అని బిగ్గరగా అరిచాడు. నిజంగా ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప నిర్ణయం అండి. నిజంగా క్రీస్తు శ్రమల్లో వీరు కూడా పాలివారవటానికి నిర్ణయించుకున్నారు. అది ఎంతో గొప్ప ధన్యత. వీరికి పరలోకంలో ఎంతో గొప్ప బహుమానం లభిస్తుంది. ఈ రీతిగా వారు నిర్ణయం తీసుకుని బానిసలుగా అమ్మబడి వారు నీగ్రో వారికి సువార్తను ప్రకటించారు. మెరోవియన్ చెందినవారు వీరు. అయితే ఈ మెరోవియన్ మిషనరీస్లో ఇప్పటికీ కూడా ఒక మూలవాక్యం అన్ని పుస్తకముల మీద ప్రచురితమవుతూ ఉంటుంది. అదేంటంటే, మే ద ల్యామ్ హూ వాస్ స్లెయిన్ రిసీవ్ ద రివార్డ్ ఆఫ్ హిస్ సఫరింగ్ అనే మాట ప్రతి పుస్తకంలోనూ వ్రాయబడి ఉంటుంది. నిజముగా వధించబడిన గొర్రెపిల్ల మన నిమిత్తం ఎంతగానో శ్రమనుంది. మన అందరి పాపముల నిమిత్తం వధించబడిన యేసుక్రీస్తు ప్రభు అనేక శ్రమలు పొంది ఆయన వేదన, తనకు కలిగిన వేదన చూచి ఆయన ఎంతో తృప్తి నొంది తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా దేవుడు చేశారు. మనం కూడా ఆయన శ్రమల్లో మనకు సాధ్యమైనంత వరకు పాలుపంపులు పొందిన ఎడల మనకు కూడా ఎంతో మేలు, ఎంతో ధన్యత. గాడ్ బ్లెస్ యూ.